మాత్రం వింతగా అనిపించినాయి. మిగతాది కరెక్ట్గానే ఉంది, కానీ ఒక రెండు అందులో ప్రధానమైనటువంటిది 1 కోటి కుటుంబాలకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి. రాష్ట్రంలోని కుటుంబాలు 1.6 కోట్లు. ఆ కుటుంబాల్లో 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవాళ్ళు 1 కోటి మంది. వాళ్ళకి నెలకు 3,000 చొప్పున ఏడాదికి 36,000 కోట్లు కావాలి, కానీ కేటాయించింది 0. ఉద్యోగాల కల్పన ఊసేలేదు. అంటే చదువుకున్న 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కడు నిరుద్యోగ కిందనే లెక్కేసేసేసారు వీళ్ళు. 1,60,00,000 కుటుంబాల్లో ఉంటే అందులో 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్నోళ్ళు 1 కోటి మంది అంటే అందరూ నిరుద్యోగులేనా? అయితే ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే కదా, అంటే 5 ఏళ్ల నుండి జగన్ ప్రభుత్వమే కదా ఉంది. అంటే 5 ఏళ్ల నుండి వాళ్ళ నిరుద్యోగులు ఉంచినట్ట జగను, వాళ్ళకేమి చేయనట్ట. సాధారణంగా ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటాడు, ఉద్యోగమో ఉపాధో ఏదో పొందుతాడు. ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడి నిరుద్యోగం అంటారు. అది కూడా పని చెయ్యడం ఇష్టం లేకుండా ఇదే కావాలి అని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉద్యోగమే పొందాలి, లేదంటే కనుక సో స్థాయి ఉద్యోగం వచ్చేదాకా నేను కష్టపడతాను, అంటే ఇంకా చదువుతాను, అట్లాగా అంటే దానికి ప్రిపరేషన్ అవుతాను అనేవాళ్ళ నిరుద్యోగులు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు, ఇంకోళ్ళు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటారు, ఇంకొకళ్ళు ఆర్డీఓ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సికి, ఇట్లాగా అలాంటి వాళ్ళ నిరుద్యోగులు అంటారు. కానీ పని ఏదో ఒక పని చేసుకుంటున్న వాళ్ళని ఏదో ఒక ఉద్యోగం, అది ప్రభుత్వం అందరికీ 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తాయి. కాబట్టి ఇక్కడ ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇకపోతే మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. 1,54,00,000 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ఏటా 4,000 కోట్లు కావాలి, కానీ 895 కోట్లే కేటాయించారు. ఇప్పుడు ఏడాదికి 4,000 కేటాయించాలి, కానీ ఇప్పటికే 9 నెలలు అయిపోయి 5 నెలలు అయిపోయింది కదా ఈ ప్రభుత్వాన్ని. అంతకుముందు 2 నెలలు ఇంకా ఎంత ఉందని చెప్పేసి, ఇది నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 5 నెలల్లో టైం ఉంది. 5 నెలల్లో 1 సిలిండర్ కదా వీళ్ళు ఇస్తుంది. ఈ ఏడాదికి ఇంతవరకే. వచ్చే ఏడాది మనం 4,000 కోట్లు అడగడంలో తప్పు లేదు. అసలు పాయింట్ అది. దాన్ని ఇక్కడ డైవర్ట్ చేస్తున్నటువంటి ప్రయత్నం. అంటే వార్తగానే రాయాలి, ఈ రెండిటి విషయాల్లో మాత్రం తప్పు రాసినట్టు కనబడుతోంది.